స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామగిరి హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. తినే తిండి అనారోగ్యం పాలు చేసేటానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో పండు తిన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100%. అలాంటి వారిపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అవకాశాలు కాదు, కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడో జాగ్రత్తగా ఉండేదిగా, మనం తెలియకుండా మనమే విషయం తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో కిచెన్లో పెడుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో మీ ఇంట్లో ఏదన్నా ఏది చూసినా ఏదో ఒక ఐటమ్ దొరుకుతుంది. ఇప్పుడు పండ్లు మాగడానికి కార్పెట్ పెట్టి పండిస్తుంటారు. ఆ పండుని హెవీ కెమికల్స్ మగ్గిస్తున్నారు. డైరెక్ట్ కాంటాక్ట్ లో ఎథఫాన్ కెమికల్స్ చార్జెట్లు కానీ కనబడితే కిందేసి తొక్కేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. మీరు వచ్చి ఏదైనా రిమార్క్ పెడితే గిరాకీ అంత కస్టమర్ల నుంచి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి మీకు అంత పైసలు ఇస్తా అంటారు కదా, అప్పుడు ఇస్తా అన్న లేరా? ఉంటారు, చాలా మంది ఉంటారు అట్లా మిస్గైడ్ చేసే వాళ్ళు. నిజం చెప్పాలా? ఉంటారండి, నేను చెప్తున్నాను కదా. ఎంత వరకు ఆఫర్ చేశారు మీకు? ఆఫర్ ఇంత అంతా నేను చేయలేదు, బట్ చేశారు, ట్రై చేశారు, కానీ నేను ఎప్పుడు చేయలేదు. లక్షలలో మరి ఒక్కొక్క లారీలో 25 టన్నుల మ్యాంగో ఆఫర్ చేసింది. లక్షలలోనే చేశారు. అప్పుడు ఆటోమొబైల్ రంగం చూసుకున్నట్టు బ్రేక్ వైర్ కేబుల్ తెగిపోయింది అనుకోండి, దాంట్లో సరైన నాణ్యత ప్రమాణం పాటించినప్పుడు ఆ ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి. అలాంటి వాటికి మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు? నాకు కూడా అయింది, నేను వేసాను. నాకు బండి మొత్తం కొత్తది ఇచ్చేసారు, కొత్త బండి ఇచ్చారు. ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాటరీలు అన్నీ కూడా, బ్యాటరీ కొంటే ఇప్పుడు బండికి సమానం ఏంటంటే బండి 1,50,000, బ్యాటరీ పోతే 1,00,000. ఒక బ్యాటరీ వేసుకోవాలంటే 1,00,000 రూపాయలు. మరి అలాంటప్పుడు మీరు దాని మీద ఎలాంటి చర్య తీసుకుంటున్నారు? చేసాము. ఈవీ వెహికల్ మన దీనిపైన హెచ్ఆర్ వెహికల్ పైన కూడా కేసు ఫైల్ చేసాం. కేసు అయితే ఫైల్ చేస్తున్నారు, కానీ కేసు ఫైల్ చేస్తున్నాము. కరెక్ట్ గా మనం ఆధారాలతో ఫైల్ చేసి 100% జడ్జిమెంట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి మీరు నాకు ఎక్కువ అమ్మారు, నేను మీ దగ్గరికి వెళ్ళి బిల్ తీసుకున్నా, మీ షాప్ పేరు ఏదో ఉంటుందో ఆ షాప్ పేరు పైన బిల్ తీసుకుని ఎంఆర్పి, అక్కడ ఆర్గ్యుమెంట్ ఏముంది? మీరు నాతో ఆర్గ్యూ చేసేది బిల్లు నువ్వు ఇచ్చినావా, నీ ప్రోడక్టా కాదా, బిల్లు పేరు పైన నీ షాప్ ఉందా లేదా, అవును అయిపోయి జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. సో కరెక్ట్గా ఫైల్ చేయాలి సార్. ఆధారాలు తీసుకోరు, బిల్లులు ఎవరు ఇయ్యరు. కనీసం బిల్లులు లేకపోతే ఫోన్పే చేయాలనేది కూడా సెన్స్ లేదు. ఇప్పుడు అందరు చాలా ఫోన్స్ వస్తాయి మాకు, నైడు కరెక్ట్ ప్రోడక్ట్ ఇస్తాడు, ఎంఆర్పి అయిపోయింది, ఏం చేయాలి అంటే? ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా హోటల్స్ కానివ్వండి, దానికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఉన్నటువంటి వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలా అసలు దాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తారు? హోటల్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్థానికుడు ఆ హోటల్ మీద ఏ ఉద్దేశంతో ఇచ్చాడు అనేది కూడా మ్యాండేటరీయే కదా. వెళ్ళి చెప్పగానే పోకుండా అది నిజమా కాదా అనేది మన ఊరి పాలు అని చెప్పి బయట అమ్ముతున్నారు. నేను టెస్టింగ్ చేయించిన తర్వాత అది FSSAI గైడ్లైన్స్ ప్రకారం లేవు అవి. సో అన్సేఫ్ అని వచ్చింది. అన్సేఫ్ అని వచ్చిన వెంటనే ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. అవుట్లెట్ తీసేదాకా నేను ఊరుకోలేదు. కంప్లైంట్ ఇచ్చాను. అవుట్లెట్ ఈ రోజు ఇక్కడ అక్కడ 2 తీయడానికి కారణం నేను మన ఊరు. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామగిరి హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొనుక్కున్న ప్రతి వస్తువు కూడా అడిగే హక్కు ఉందని వారు అంటున్నారు. ఏంటి ఆ హక్కులు, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి, ప్రధానంగా ఏ వస్తువు కొనుగోలుదారుడికి ఎలాంటి హక్కులు ఉంటాయి? కొనుగోలుదారుకి నార్మల్గా 1986 వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం అప్పట్లో మనం కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడ కూడా నాణ్యత లేని చోట, విలువ లేని చోట ఖర్చు పెట్టొద్దని ఆ చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలలో వస్తువు గురించి తెలుసుకునే హక్కు, వస్తువు నాణ్యత గురించి తెలుసుకునే హక్కు, తయారుదారుడి గురించి తెలుసుకునే హక్కు, దాని ఎంఆర్పి రేటు, మ్యానుఫ్యాక్చరింగ్ అలా తెలుసుకునే హక్కు, అక్కడ మోసపోతే కనుక మనం కోర్టుకు వెళ్ళి న్యాయం పొందే హక్కును ఆ చట్టాలు అప్పుడు ఇచ్చింది. ఆ చట్టంలో ఏ వస్తువు కొన్నా సరే, ఇప్పుడు ఈ రోజులో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా, బ్రెడ్ తీసుకున్నా, ఏ వస్తువు పైన దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేశారు, ఎవరు మార్కెటింగ్ చేశారు, అది ఎప్పుడు తయారైంది, ఎప్పుడు వరకు తినొచ్చు, దాని రేట్ ఎంత అనేది ఈరోజు ముద్రించబడుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఆ చట్టం. సో ఆ చట్టంలో ఉన్న ప్రకారమే ఇలా ప్రోడక్ట్ అన్నీ ఉన్నాయి. నేనే చెప్పేది ఏంటంటే అటువంటి ఇన్ఫర్మేషన్, కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ లేబుల్స్ ఉన్న వస్తువును మాత్రమే కొనాలని చెప్పి మేము కూడా మా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి అవేర్ చేస్తూ ఉంటాం. అంటే మీ ఆర్గనైజేషన్ నేషనల్ వైజ్గా ఉంటుందా, లేకపోతే మా ఆర్గనైజేషన్ 2010లో ఇంప్లిమెంట్ అయింది. దాన్ని ప్రెసిడెంట్ వచ్చేసి వ్యవస్థాపకులు డిపి శర్మ గారు, మొన్న కరోనాలో ఆయన కాలం చేశారు. ఆయన తర్వాత ఆయన నవీన్ శర్మ గారు ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తున్నారు. 24 స్టేట్స్లో మేము యాక్టివ్ ఉన్నామండి. 24 స్టేట్లో యాక్టివ్ ఉన్నాం. ప్రతి స్టేట్లో కూడా మోర్ దెన్ 300 కేసులు, కన్జ్యూమర్ కేసులు మా ఆర్గనైజేషన్
ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్జ్యూమర్ ఫైట్ చేస్తున్నాను. తెలంగాణ స్టేట్లో నేను ఒక 200 కేసుల వరకు ఆన్ బిహాఫ్ ఆఫ్ కన్జ్యూమర్ ఫైల్ చేస్తున్నాను. దాని జడ్జిమెంట్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 జడ్జిమెంట్లు వచ్చి కాంపెన్సేషన్ ఇప్పించాం కన్జ్యూమర్కి. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా హోటల్స్ కానివ్వండి, దానికి సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఉన్నటువంటి వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలా అసలు దాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తారు? మాకు కంప్లైంట్స్ వస్తాయండి. మా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ లేదా మా సోషల్ మీడియాలో మేము వైరల్ చేసిన దాని మీద, లేదా మేము కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మార్కెట్లో చేసేదాన్ని బట్టి మా కాంటాక్ట్స్ తీసుకొని ఏదన్నా అక్కడ వాళ్ళు మేము చెప్పేదాన్ని బట్టి అది ఎక్కడైనా అవకతవకలు జరిగితే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మాకు లోకల్గా మా కమిటీలకు చేస్తారు. సో లెటర్ పూర్వకంగా లిఖితపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ని ట్రేస్ చేస్తాం. ట్రేస్ చేసి మాదేముండదు, అక్కడ వెళ్ళేసి దౌర్జన్యం చేసేది ఉండదు. అది నిజమా కాదని కోణంలో ఒకసారి అయితే పరిశీలిస్తాం. ఎందుకంటే హోటల్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్థానికుడు ఆ హోటల్ మీద ఏ ఉద్దేశంతో ఇచ్చాడు అనేది కూడా మ్యాండేటరీయే కదా. వెళ్ళి చెప్పగానే పోకుండా అది నిజమా కాదా అనేది మా వ్యక్తిని పంపించి చూడడము, లేకపోతే మేమే సాధారణంగా ఒక వినియోగదారుడు లెక్క వేసి మానిటర్ చేసి నిజంగా అలా కనబడితే కనుక ఏ వస్తువు అయితే కంప్లైంట్ ఇచ్చాడో ఆ వస్తువుని కొనుగోలు చేసి రిసిప్ట్ తీసుకొని అది టెస్టింగ్ పంపించి ఆ టెస్టింగ్లో ఒకవేళ కంటామినేటెడ్ కానీ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారం ఆ వస్తువు లేకపోతే దాన్ని కేసు ఫైల్ చేస్తాం. అయితే ఇప్పుడు ఒక వస్తువు మీద ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ కూడా అమ్ముతుంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తుంటారు? అది చట్టరీత్యా నేరం అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మ్యాక్సిమం రీల్డర్ ప్రైస్ అనేది గవర్నమెంట్ నిర్ధారించింది. మన ప్రోడక్ట్ ఒకసారి లీగల్ మెట్రాలజీ తోటి సర్టిఫైడ్ అయిన తర్వాత అది మ్యాక్సిమం రీటైల్ ప్రైస్లో అందులో మ్యానుఫ్యాక్చరర్ బెనిఫిట్ ఉంటుంది, మార్కెటింగ్ బెనిఫిట్ ఉంటుంది, రీటైలర్ బెనిఫిట్ ఉంటుంది. దానికి ముందు ₹1 కూడా ఛార్జ్ చేసేది, దాని తర్వాత ఛార్జ్ చేసేది అది చట్టరీత్యా నేరం. అది వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, కూలింగ్ అని అమ్ముతున్నారు కానీ అది లీగల్గా చెల్లదు. అది అలా చేయొద్దు, అది కేసు అవుతుంది. అది అంటే సాధారణంగా సమాజంలో అసలు ఇట్లా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది, కన్జ్యూమర్కి ఇలాంటి హక్కులు ఉంటాయి, కన్జ్యూమర్ ప్రశ్నించే హక్కు కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు. దీనికి అవేర్నెస్ కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? మ్యాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇప్పుడు స్కూల్ లెవెల్లో చేస్తున్నాము. మేము మార్కెట్ ప్లేస్లో టార్గెట్ చేస్తాం. మోండా మార్కెట్, జగదీష్ మార్కెట్, మరి బేగం బజార్, ఈ మార్కెట్లలో అవేర్నెస్ చేసాం. చాలా మట్టుకు ఆ మార్కెట్లలో మా ఆర్గనైజేషన్ 2-3 కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాము. పబ్లిక్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి పబ్లిక్ మీటింగ్ పెడతాం. ఒకసారి మనోహర్ హోటల్లో చేసాం, అంతకుముందుకు ఒకసారి ఊర్వశి హోటల్లో చేసాం. అలా పబ్లిక్ మీటింగ్ అంటే ఆర్గనైజేషన్ ఇప్పుడు తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఉంది, అట్లా కాలనీ వైజ్గా కూడా కన్జ్యూమర్లను టార్గెట్ చేసి వాళ్ళని అవేర్ చేస్తుంటాం. ఎప్పటికప్పుడు మేము కన్జ్యూమర్లతో టచ్చే ఉంటాం. ఎక్కడ అవేర్ చేసినా వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండింటికి ఇది చేశారు. మా మార్కెట్లో ఏదైనా వస్తువు తేడా అనిపించినా, ఏదైనా సర్వీస్ లోపం కనిపించినా ఆ వస్తువుని ఎలా ట్రేస్ చేయాలనేది మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా కన్జ్యూమర్ని వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా మేము అవేర్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ మా సోషల్ మీడియాలో వినియోగదారులు, నాట్ ప్యాట్రన్ మెంబర్స్, ఆర్గనైజేషన్ కాదు, వినియోగదారులే ఒక 400 మంది ఉంటారు. 400 మంది మెయిన్ కాలనీ ప్రెసిడెంట్స్, వాళ్ళ కమిటీ మెంబర్స్. తో వాళ్ళని ఇప్పుడు ఉదాహరణకి నేను మన తార్నకాలో మన ఊరు పాలన వచ్చింది. మన ఊరి పాలు అని చెప్పి బయట అమ్ముతున్నారు. ఇక్కడ కూడా నేనే చేశాను. ఇక్కడ కూడా అవుట్లెట్ బంద్ అయింది నావాలనే. ఆ మన ఊరి పాలు అనేది ఏంటంటే నేను టెస్టింగ్ చేయించిన తర్వాత అది పాలు వచ్చేసి FSSAI గైడ్లైన్స్ ప్రకారం లేవు అవి. సో అన్సేఫ్ అని వచ్చింది. అన్సేఫ్ అని వచ్చిన వెంటనే ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను. ఆ గ్రూప్లో పోస్ట్ చేయగానే కనీసం నెక్స్ట్ డే 250 లీటర్లు ఆగిపోయినాయి వారికి. అవుట్లెట్ తీసేదాకా నేను ఊరుకోలేదు. కంప్లైంట్ ఇచ్చాను. అవుట్లెట్ ఈ రోజు ఇక్కడ అక్కడ 2 తీయడానికి కారణం నేను మన ఊరి పాలు. సో వాళ్ళు ఏంటంటే బర్రెపాలు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేస్తే కాఫీ నుంచి మనము పిల్లలము అందరూ డాక్టర్ కూడా పాలు తాగమంటాడు. ఈ మన ఊరి పాలు అనేది ఒక ఫామ్లో నుంచి తీసుకున్న పాలు కావు. వాడు డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాడు. అంటే ఒకళ్ళు బర్రెకి ఒక ఫుడ్ పెడతారు, ఇంకొకళ్ళు ఇంకొక ఫుడ్ పెడతారు, ఇంకొకళ్ళు ఇంకొక ఫుడ్ పెడతారు. అలా తీసుకొచ్చి అన్ని పాలని ఒక జాల వేసేసి వాడు సేల్ చేస్తున్నాడు. మంచి పాలు, బర్రె పాలు అని చెప్పి సేల్ చేస్తున్నాడు. సో అట్లా పారామీటర్స్లో ఫ్లక్చువేషన్ ఉండడం కూడా మంచిది కాదు. సో అది అక్కడ మన టెస్టింగ్లో తెలిసింది కాబట్టి అది ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చి ఆ మన ఊరి పాలని అట్లా ఇమీడియట్గా ఎక్కడైతే ఎక్కువ సేల్ అవుతుందో ఆ గ్రూప్లో వాళ్ళకి నేను అవేర్ చేస్తే 250 పాలు ఆగిపోయినాయి. అట్లా నేను ఎప్పుడు నాకు ఏదైనా వచ్చిందంటే విజయపాలు బయట తిరుగుతుంది, విజయాన్ని కాపీ కొట్టి బయట తిరుగుతున్నారు అని చెప్పి విజయకి ఇన్ఫార్మ్ చేసిందే మేము. విజయ డైరీకి సేమ్ ఉంటుంది విజయపాలు. మీకు కావాలంటే నేను మొబైల్లో చూపిస్తాను. సేమ్ విజయ డైరీ పాలు ఎట్లా ఉంటాయో సేమ్ అలాగే. అది మనది కాదు, అది ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి మిల్క్. దీనికి తేడా ఏంటంటే అది విజయ మిల్క్ అని ఉంటుంది, మనది విజయ తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ఉన్నది ఒరిజినల్. సో వీటి సేమ్ కాపీ కొడతాడు. బ్రాండ్ అట్లనే ఉంటుంది, ఇమేజ్ అట్లనే ఉంటుంది, ప్యాకెట్ అట్లా ఉంటుంది, లేబుల్ అట్లా ఉంటుంది. జనాలకు తెలియక విజయపాలు. అది నేను ఎలా చూశానంటే మా ఇంట్లోనే ఒకసారి పాలు వచ్చింది.
చూసి విజయ చూసి నేను ఎంబడే వాడికి ఫోన్ చేసేసేవాడు, ఇది ఎవరు ఎక్కడ ఇచ్చావు అంటే నేను అన్న మనదే అన్న విజయ్ అన్నాడు. కాదు బాబు విజయ్ కాదు, ఫస్ట్ రా నువ్వు అని ఆయనకి అవాయిడ్ చేశాను. ఆయనకు అవాయిడ్ చేసి ఇమీడియట్గా అదే రోజు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇమీడియట్గా అంటే ఏది చూసినా కానీ నాకు ఏదైనా మిస్గైడ్ కనిపించినా ఇమీడియట్గా రియాక్ట్ అయితే అయిపోయి ఒక విషయము మీరు హరిబాబు గారు చెప్పండి, నేటి సమాజంలో ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా, ఏమైనా దౌర్జన్యాలు జరిగినా కూడా 100కి ఫోన్ చేస్తారు అని చెప్పేసి చిన్నపిల్లల్ని అడిగినా కూడా తెలుస్తుంది. కానీ ఇలా ఈ యొక్క వస్తువుల నాణ్యత ప్రమాణాలు పాటించని సంస్థ పట్ల వారిని ప్రశ్నించాలని చెప్పేసి మీకంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ, మీకంటూ ఒక నెంబర్ అనేది ఉంటుంది ఉండదా అనేది కూడా ఎవరికి తెలియదు. కోర్స్ చెప్పాలంటే నాకు కూడా తెలియదు. ఉన్నదండి, దీనికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, కానీ పట్టించుకోరేవారు. మేము ప్రతిసారి మేము ఏ ప్రోగ్రామ్ చూసినా బ్యానర్లో మా వెబ్సైట్ గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ని 100% ఎక్కడైనా ఇస్తాం. మా విజిటింగ్ కార్డ్ మీద కూడా ఆల్మోస్ట్ అందరు విజిటింగ్ కార్డుల మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. 1842 ఒకటి ఉంది, 1800290001 ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ నెంబర్. ఎక్కువగా ప్రచారం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? ప్రచారం చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ట్విట్టర్లో కూడా చూడండి, మీ ట్విట్టర్ వెబ్సైట్ సోషల్ మీడియా చేసిన రోజు ఒక పోస్ట్ కన్స్యూమర్ అఫైర్స్ సెంట్రల్ నుంచి ఒక పోస్ట్ చేస్తున్నారు, డైలీ ఒక పోస్ట్ చేస్తారు. ఎవరు పట్టించుకోరు. ఆ కన్స్యూమర్ అఫైర్స్లో ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళు బయట ప్రచారాలు చేస్తున్నారు. జాగో గ్రాహక్ జాగో అనే లోగో తోటి పబ్లిక్ని అవేర్ చేస్తూనే ఉన్నారు. కానీ నాట్ ఈ మా ఆర్గనైజేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా చేద్దాం. నేను లాస్ట్ మీటింగ్కి ఒకసారి ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళిన నేషనల్ 24th December 2022లో నాకు ఇన్వైట్ చేశారు. ఆ ప్రోగ్రాంలో నేను కలెక్టర్ కూర్చున్నారు, కమిషనర్ కూర్చున్నారు. నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడినాను, ఈ ప్రోగ్రామ్ పబ్లిక్లో చేయొచ్చు కదా సార్, దీనికి 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు, పబ్లిక్లో తెలియదు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎవరిని కన్సల్ట్ కావాలో తెలియదు, లీగల్ మెట్రాలజీ ఎవరిని కన్సల్ట్ కావాలో తెలియదు. మీరు ఇది నేను మోనా మార్కెట్లో ప్రోగ్రామ్ చేసి ఇక్కడికి వస్తున్నా, మీరు ఈ 4 గోడల మధ్యలో ప్రోగ్రామ్ చేసి పేపర్లో కన్జ్యూమర్ అవేర్నెస్ జరిగిందంటే ఎట్లా? ఇందులో ఉన్నదంతా కన్జ్యూమర్ యాక్టివిస్ట్లే హాల్లో. సో నేను చెప్పాను, ఐ రిక్వెస్ట్ దీని ఈ ప్రోగ్రామ్ని మీరు అధికారికంగా ప్రజల్లో పెడితే కొంచెం అవేర్ జరుగుతుంది. దట్టు పెద్ద పెద్ద మార్కెట్లలో, మోండా మార్కెట్లలో, బేగం బజార్ అట్లాంటి మార్కెట్ టార్గెట్ చేసి మీరు బయటకు వస్తే బాగుంటుందని నేను పెట్టాను. అప్పుడు అందరు కూడా యాక్సెప్ట్ చేశారు దాన్ని. నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామండి అన్నారు. మరి 2 years అవుతుంది, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఎందుకు సంప్రదించాలి వాళ్ళని? నేను లెటర్ పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా, ఈ ఇయర్ పెడుతున్నా, నేను కోఆపరేట్ చేస్తున్నాం. సేమ్ దానికే నాకు BISC ఈ ఇయర్ ఛాన్స్ ఇచ్చింది నాకు. మనం ఇద్దరం కొల్యూడే ప్రోగ్రామ్ చేద్దామంటే లాలాపేటలో నేను ఆల్మోస్ట్ మంచి ఒక 300 గ్యాదరింగ్ తోటి లాలాపేట రామ్ థియేటర్ ఆపోజిట్లో జయశంకర్ స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియంలో గ్రాండ్గా చేసాం ప్రోగ్రామ్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ హాల్ మార్కింగ్ గురించి వాళ్ళు మేము ఇద్దరం. కొన్ని ప్రోడక్ట్స్కి హాల్ మార్క్ ఉండదు, కొన్నిటికేమో ఎక్సెస్ వాళ్ళు వాళ్ళ సొంతంగా కూడా MRP ప్రైస్ రాస్తుంటారు. తప్పండి, అది సొంతంగా రాయడం అనేది. లాస్ట్ టైం మేము ఇక్కడ మన నెక్లెస్ రోడ్ మీద ఆల్మోస్ట్ ఒక 20 తోపుడు బండ్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ బండ్లు, 20 మంది మీద కేసులు ఫైల్ చేయించాం. ఎందుకంటే MRP మ్యానిపులేషన్ అనేది కూడా క్రైమే యాజ్ పర్ లీగల్ మెట్రాలజీ యాక్ట్. MRP మ్యానిపులేషన్ చేయొద్దు, తూడిపోయొద్దు కూడా దాన్ని. నాకు కొంచెంమంది టిన్నర్ పెట్టి అది పెట్టి తుడుపుతారు, కానీ అది కేసు అవుతుంది. అది తూడిపోద్దు. చాలామందికి పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ₹5 అని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు థియేటర్ చూడండి, నేను RTC క్లాస్ రోడ్ నెంబర్ ఆఫ్ కేసులు చేశాం. ఒక 800 members కెపాసిటీ, అది 800 members ఒక మూవీ రిలీజ్ అయితే 500 members కూల్ డ్రింక్ ఈజీగా తీసుకుంటారు. 400 మంది పెట్టుకోండి, సగానికి ₹5 ₹10 ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇంటూ వేసుకొని 400 మంది. ఒక విషయం, మీరు అలాంటి థియేటర్లలో ఇప్పుడు ₹20 వచ్చే కూల్ డ్రింక్ అంటే వాళ్ళకి పడేది డిస్ట్రిబ్యూటర్ కానించి కావచ్చు, డీలర్ కానించి కావచ్చు, వాళ్ళకి పడేది మాత్రం ₹5 ₹3 పడుతుంటుంది. కానీ వీళ్ళు ₹20 అమ్మేది థియేటర్లలో ప్రత్యేకంగా ₹30 ₹40 కూడా అమ్ముతున్నారు. వీరిపైన మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? మరి దేవి థియేటర్ పైన కేసు ఫైల్ చేశా. ఇప్పుడు దేవి థియేటర్లో మీరు గమనించారో లేదో, MRP రేటు కూల్ డ్రింక్ ఫిక్స్ బోర్డు పెట్టేసిండు. ఆ బోర్డులో నేను పెట్టించినవి అవి. నేను లాస్ట్ కేసు వాళ్ళకి ₹2000 ప్లస్ 1 year జైలు రాపిచ్చినాం ఎవరైతే అమ్మిరో వాళ్ళకి. ఆ ఎగ్ పఫ్ కూడా మ్యానిపులేషన్ చేసిండు. ఆ ఎగ్ పఫ్ డబల్ అండా అంటే ఎగ్ని 2 చేసేసి డబల్ అండా అని తయారు చేసి అమ్ముతున్నాడు. అట్లాంటి కేసులన్నీ ఫైల్ చేయించి వాళ్ళకి ఈరోజు క్యాంటీన్ మొత్తం చేంజ్ అయిందంటే నా వల్లే. అదంతా చేంజ్ చేయించి లీగల్ మెట్రాలజీ తోటి కేసు వేయించిన, అది సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అది డైరెక్ట్గా అక్కడనే వీడియో షూట్ చేసాం. అది కస్టమర్ కంప్లైంట్. అది అంటే ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ లేకుంటే మీరు ప్రైవేట్గా పెట్టుకున్న NGOs అండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ బట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్. అఫిలియేటెడ్. రికగ్నైజ్డ్ బై. ఎప్పుడు గుర్తింపు అంటే ఇది మనకు 6th Act ఉంది కదా, రైట్ టు ఎడ్యుకేట్.
కన్జ్యూమర్లు రైట్ టు ఎడ్యుకేట్ అనే కోణంలో కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సిందే కంపల్సరీగా. మేము ప్రోగ్రామ్ చేస్తామంటే మాకు ఫండ్స్ ఇవ్వాల్సిందే, మా ప్రోగ్రామ్కి రావాల్సిందే వాళ్ళు. ఆర్టికల్ 6 ఆల్మోస్ట్ ఇప్పుడు మేము మా ప్రోగ్రామ్కి అటెండ్ కాకపోతే లోకల్ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా సరే హయ్యర్ ఆఫీసర్కి వాళ్ళు చెప్పుకోవాల్సిందే, ఎందుకంటే సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అంతే ఇంపార్టెన్స్ ఉంది. అయితే మీది నీతి ఆయోగ్ సర్టిఫైడ్ ఉందా? నీతి ఆయోగ్ సర్టిఫైడ్ అనమాట. ఓకే, నీతి ఆయోగ్ ఉంది, మాకు ఉద్యమం ఉంది. ఎప్పుడు వచ్చింది మీకు? నీతి ఆయోగ్ వచ్చేసి 2024లో తీసుకున్నాం. ఓకే, అంటే మీకు సెంట్రల్ నుంచి కూడా ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయి, ప్రాజెక్టులు వచ్చాయండి, 2-3 ప్రాజెక్టులు. సెంట్రల్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సిగరెట్ స్మోకింగ్ పైన ఒకటి వచ్చింది, అల్ఫా హోటల్ దగ్గర చేశాను. అల్ఫా హోటల్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి పిల్లలు వాడవాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి అక్కడ అల్ఫా హోటల్ దగ్గర పెద్ద క్యాంపెయిన్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 400-500 మందితో ఆ క్యాంపెయినింగ్ చేశాను ఒక రోజంతా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించింది ఆ ప్రోగ్రామ్. అక్కడ స్మోకింగ్ చేయొద్దు అని చెప్పి ఒక ప్రోగ్రామ్, హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రోగ్రామ్. అయితే మేజర్గా మనం కొనుగోలుదారుడికి జరగాల్సినటువంటి న్యాయం జరగట్లేదు. మేజర్గా చూసినట్లయితే విద్యా హక్కులో విద్యను కూడా కొనుగోలు చేస్తున్నట్టు ఏమంటారు మీరు? అది యాక్చువల్ ఏంటంటే పేరెంట్స్ ఎమోషనల్ తోటి ఆడుకుంటున్నారండి. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్, బట్ ఇవాళ అదే ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ కమర్షియల్ అయిపోయింది, అది చాలా కమర్షియల్ అయిపోయింది. విద్య అంటే చాలా కమర్షియల్ అయిపోయింది. దానికి మెయిన్ అంటే యాక్షన్ తీసుకుందామంటే పేరెంట్స్ కూడా కోఆపరేటివ్ ఉండరు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. లోపల మళ్ళీ ఇప్పుడు ఏమన్నా యాక్షన్ తీసుకుంటే పిల్లలకు ఫర్దర్గా స్టడీ చెప్తారో లేదో, ఆ లోపల కూడా అదే జరుగుతుంది. ఎప్పుడన్నా ఏమైనా క్వశ్చన్ చేశారా అంటే ఆ పిల్లల్ని అవాయిడ్ చేయడం, వాళ్ళని వెనకాల కూర్చోబెట్టడం, ఇట్లాంటివి చేస్తారన్న భయంతో ఆర్గనైజేషన్స్ కంప్లైంట్ ఇవ్వాలంటే పేరెంట్స్ భయపడతారు. ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ ఉన్నాయి అట్లా, పర్మిషన్ లేని స్కూల్స్ ఉన్నాయి, సైన్ బోర్డ్స్ లేవు, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ లేవు. ఇప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తే చాలా ఉంటాయి. పిల్లల సౌండ్ మనకు రావద్దు, మన సౌండ్ పిల్లలకు పోవద్దు. అవి ఎక్కడున్నాయంటే పిల్లలు చదువుతుంటారు, బయటకి వినబడుతుంటుంది. మన ట్రాఫిక్ సౌండ్ పిల్లలకి వినబడుతుంటుంది. అక్కడ పార్కింగ్ ఉండదు, రోడ్లపైన యోగాలు చేపిస్తున్నారు. ఒక గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్ 100 మీటర్స్ దూరంలో ఉండాలా. ఎక్కడో వ్యాన్ ఎక్కించి ఎక్కడో తీసుకెళ్ళి 200-500 మీటర్స్లో పిల్లలకు డ్రిల్ పీరియడ్, డ్రిల్ అనేది పోయింది. డ్రిల్ అనేది ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అంటే పొద్దున్న నుంచి వాళ్ళకు ఆఫ్టర్నూన్ వరకు ఎట్లా ఉంటుందో ఒక డ్రిల్ తోటి మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఈవినింగ్ వరకు మంచిగా చదువుకుంటారు. సో ఆ డ్రిల్ పీరియడ్ అయితే మొత్తానికి తీసేశారు. సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా పిల్లలకు అవసరం కదా చదువుతో పాటు. లేదు, నాణ్యత అంటే అది యాక్చువల్లీ కన్జ్యూమర్ కేసే, బట్ ఆ కన్జ్యూమర్ కేస్ కాదు అనేది ఎట్లా అవుతుందంటే అక్కడ స్కూల్ అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, అక్కడ ఫీజు తీసుకుంటున్న దాన్ని వాళ్ళు బిల్ రూపంలో చూపెట్టరు. సో అది కన్జ్యూమర్ కేస్ కింద కన్సిడర్ చేయ కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. అది ఒకవేళ అది ఇంకొకటి నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే కొన్నిట్ల ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఆటోమొబైల్ రంగం చూసుకున్నట్టయితే బ్రేక్ వైర్ కేబుల్ తెగిపోయింది అనుకోండి, దాంట్లో సరైన నాణ్యత ప్రమాణం పాటించినప్పుడు ఆ ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి. అలాంటి వాటికి మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు? అది కూడా వచ్చాయండి, మాకు చాలా వచ్చాయి. నా బండి కూడా వచ్చింది అది. ఎందుకంటే మా టీవీ బయట వాళ్ళకి హెల్ప్ చేయబోదాం అంటే మీకే వచ్చింది. నాకు కూడా అయింది, నేను వేసాను. నాకు బండి మొత్తం కొత్తది ఇచ్చేసారు, కొత్త బండి ఇచ్చారు. ఇక్కడ మన ఈసీఎల్ దగ్గర కూడా ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన కూడా బజాజ్ బండి కొన్నాడు. ఇది 2015 కేసు నేను చెప్పేది. బజాజ్లో CD100 బండి ఉండేది, ఆ బండి కొన్నాడు. ఆ బండికి సేమ్ మీరు అన్నట్టే ఒకటేసారి 2-3 సార్లు క్లచ్ వైర్ ఏదో తెగిపోయింది. 2-3 సార్లు క్లచ్ వైర్ తెగిపోతే ఆ బండిలో కూడా డిఫెక్ట్ ఉంది, ఇంజన్లో క్లచ్ వైర్ తీసుకుంటలేదని చెప్పి అది ప్రూవ్ అయిన తర్వాత బండి ఈఎంఐని మొత్తం తీసిపడేయాలి, బండి ఫ్రీ ఇవ్వాలని చెప్పి కోర్టులోకి మామూలు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. ఆ బండి 2 ఈఎంఐలతో సొంతమైంది ఆయనకి. ఆ బండి కూడా డిఫెక్టెడ్. అది అట్లాంటివి ఉన్నాయి, అంటే పట్టించుకుంటే చాలా ఉంటాయి. ఇప్పుడు బ్యాటరీ కేసెస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాటరీలన్నీ కూడా బ్యాటరీ కొంటే ఇప్పుడు బండికి సమానం ఏంటండి? బండి 1,50,000, బ్యాటరీ పోతే 1,00,000. ఒక బ్యాటరీ వేసుకోవాలంటే ₹1,00,000. మరి అలాంటప్పుడు మీరు దాని మీద ఎలాంటి చర్య తీసుకుంటారు? చేసాము. ఈవీ వెహికల్ మన దీనిపైన హెచ్ఆర్ వెహికల్ పైన కూడా కేసు ఫైల్ చేసాం. ఇదే లాలాపేటలో కన్జ్యూమర్దే. అన్ని కేసు అయితే ఫైల్ చేస్తున్నారు కానీ కేసు ఫైల్ చేస్తున్నాము. కేసు ఫైల్ చేసి ఆర్టీఏలో కూడా ఫైట్ చేస్తుంటామండి, ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తుంటాం, చెప్తుంటాం బండి డిఫెక్ట్ ఉంది ఇట్లా. అంటే కోర్టులలో చాలా కేసులు పెండింగ్ ఉన్నటువంటి పేపర్లో చూస్తూనే ఉంటాం, మీడియాలలో చూస్తూనే ఉంటాం. కన్స్యూమర్ కోర్టులో తీర్పు ఎప్పటి వరకు వస్తుందని ఆఫ్ కోర్స్ అందరు కోర్టు అనేసరికి అందరికి అదే ఒపీనియన్ ఉంటుంది. బట్ కమింగ్ టు ద కన్స్యూమర్ కోర్ట్ కరెక్ట్గా మనం ఆధారాలతో ఫైల్ చేసి 100% జడ్జిమెంట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి మీరు నాకు ఎక్కువ అమ్మారు, నేను మీ దగ్గరికి వెళ్ళి బిల్ తీసుకున్నా, మీ షాప్ పేరు ఏదో ఉంటుందో ఆ షాప్ పేరు పైన బిల్ తీసుకుని ఎంఆర్పి. అక్కడ ఆర్గ్యుమెంట్ ఏముంది? మీరు నాతో ఆర్గ్యూ చేసేది బిల్లు నువ్వు ఇచ్చినవా, నీ ప్రోడక్టా కాదా, బిల్లు పేరు పైన నీ షాప్ ఉందా లేదా, అవును అయిపోయి జడ్జిమెంట్ వచ్చేస్తుంది. అది 21 మంత్ సెకండ్ అటెంప్ట్కే వచ్చేస్తుంది జడ్జిమెంట్ ఒక్కోసారి. సో కరెక్ట్గా ఫైల్ చేయాలి దాన్ని.
ఆధారాలు తీసుకోరు, బిల్లులు ఎవరు ఇయ్యరు, కనీసం బిల్లులు ఇవ్వకపోతే ఫోన్పే చేయాలనేది కూడా సెన్స్ లేదు. ఇప్పుడు అందరు చాలా ఫోన్స్ వస్తాయి మాకు, అన్నాడు కరెక్ట్ ప్రోడక్ట్ ఇస్తాడు, ఎంఆర్పీ అయిపోయింది, ఏం చేయాలి, అటు బిల్లు అడుగుతూ ఇస్తాడు అంటే ఫోన్పే చేయి, ఫోన్పేలో రాయి, అటు ఫోన్ స్కానర్ చేసి ఫోన్ షాప్ పేరు ఎలాగో వస్తుంది, లేదా మన అకౌంట్లోకి పోతుంది, చాలు మనకు ఆధారాలు బిల్లు ఇవ్వకపోతే. సో బిల్స్ అవన్నీ కరెక్ట్గా ఫైల్ చేస్తే 100% జడ్జిమెంట్ దొరుకుతుంది. కోర్టు అవుతుంది కూడా. ఇప్పుడు 2019లో చట్టం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా అయింది, చాలా 3-4 monthsలో జడ్జిమెంట్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ స్టేట్ వైజ్ మొత్తం మీరు తిరగలేరు కాబట్టి ఇక్కడ కమిటీలు వేయడము, అక్కడ పర్సన్స్ని పెట్టడం, వారికి బాధ్యతలు అప్పగించడం ఏమైనా ఉంటుందా? లేదండి, నేను అక్కడ బాధ్యతలు అప్పగిస్తాను. తెలంగాణ స్టేట్ మొత్తం కూడా నేను ఎప్పుడు కూడా డిలే చేయను. నా అవసరం ఎప్పుడన్నా వచ్చినా కానీ నైట్ చెప్తే పొద్దున తెల్లవారుజాన బయలుదేరిన రోజులు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లనే ఉంటాం. అందులో ఇప్పుడు ఎవరైనా నేను అలాంటిది ఎన్జిఓలో పనిచేయాలి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నా వంతు నేను సాయం చేయాలనుకునే వారికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి మీ దగ్గర? వాళ్ళ మెయిన్ ఏంటంటే వాళ్ళు డిస్టర్బ్ కావద్దు. ఫస్ట్ అంటే సోషల్ సర్వీస్లో వాళ్ళ ప్రొఫెషనల్ అడ్డం పడుతుంది, ఏం చేస్తారు అనేది అది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. మిగతా అన్నీ ఓకే, ఆయన ప్రొఫెషనల్ నుంచి టైం ఇవ్వగలిగితే వాళ్ళకు మంచి పొజిషన్ ఇచ్చేసి చేపించుకుంటాం. ఎందుకంటే చేసే వాళ్ళతో చేపిస్తే ఆర్గనైజేషన్ రన్ అవుతుంది. చేసే వాళ్ళకి చిన్న పొజిషన్ ఇచ్చి, చేయని వాళ్ళకి పెద్ద పొజిషన్ ఇచ్చే ఆర్గనైజేషన్ మాది కాదు. ఎవరైతే పని చేయాలనుకుంటున్నారో, సోషలిస్ట్గా ఆలోచిస్తాడో, సమాజంలో పేరు తెచ్చుకోవాలని ఉందో, కంపల్సరీ వాళ్ళకి మంచి పదవి ఇస్తాం మనం. అట్లా కానీ పని చేయని వాళ్ళు ఏం చేసినా సరే ఇవ్వం. అంటే వాళ్ళ పని కూడా డిస్టర్బ్ అవ్వద్దు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వర్క్ డిస్టర్బ్ చేసే అధికారం కూడా లేదు కదా మనకంటే. మార్కెటింగ్ ఉంది, బిజీ షెడ్యూల్ ఉంది, ఎప్పుడో ఒకసారి సండేస్ టైం తీస్తాడు. ఆయనకు కొంచెం నార్మల్ ఏదైనా చిన్న పోస్టు అందుబాటులో ఉండే పోస్ట్ ఇచ్చేసి పెట్టుకుంటాం. ఎవరన్నా ఫుల్ టైం ఇస్తామండి, మేము ఫుల్ టైం ఇస్తాం, ఆర్గనైజేషన్లో పనిచేయాలి, ఆర్గనైజేషన్తో మాకు మంచి పేరు రావాలనుకున్న వాళ్ళు కొంచెం మంచి పేరు పొజిషన్ ఇచ్చి పక్కన పెట్టుకుంటాం అట్లా. అయితే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు, ఏ పుస్తకాలు చూసినా అదే ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా అదే మాట చెప్తున్నారు. కానీ తినే తిండి అనారోగ్యం పాలు చేసేయడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో పండు తిన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 100%. అలాంటి వారిపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అవకాశాలు కాదు, కన్ఫర్మ్ అయిపోయింది, 100% కన్ఫర్మ్. మనకు తెలియకుండా ఇప్పుడు మనం ఎక్కడో జాగ్రత్తగా ఉండేది కదా, మనకు తెలియకుండా మనమే విషయం తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంట్లో కిచెన్లో పెడుతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో, మీ ఇంట్లో ఏదన్నా ఏది చూసినా ఏదో ఒక ఐటమ్ దొరుకుతుంది. ఇప్పుడు అలా అయిపోయింది. మసాలాలు కల్తీ, అన్నీ కల్తీ. గసగసాలు డూప్లికేట్ వస్తున్నాయి. బేగం బజార్లో గసగసాల, ఏది మెంతులు, ఇవన్నీ కూడా డూప్లికేట్ వస్తున్నాయి. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే దారుణం. రైస్ కూడా ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యం అనేది కన్ఫర్మ్ కాలేదండి, అది ఫేక్ న్యూసే. అది యాక్చువల్లీ చెప్పాలంటే ప్లాస్టిక్ బియ్యం ఫుడ్ అనేది అయితే అది ఫేక్ న్యూసే. అది కన్ఫర్మ్ కాలేదు. సోషల్గా ఎవరో వాళ్ళ హైప్ కావాలని చెప్పి చేసుకున్న వీడియోలు అవి, అది కన్ఫర్మ్ కాలేదు. FSSAI డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు కూడా దొరకలేదు అవి. ఇప్పుడు పండ్లు మాగడానికి కార్పెట్ పెట్టి పండిస్తుంటారు. కార్బైడ్ అనేది 2016లోనే అయిపోయింది, అది హైకోర్టు బ్యాన్ చేసింది 2006. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రాఫిటెడ్ మేనర్లో పండిస్తున్నారు. అంటే కాల్షియం కార్బైడ్ బ్యాన్ అయిన తర్వాత 2016లో ఎథఫాన్ ఇంట్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్. FSSAI గైడ్లైన్స్ ప్రకారం ఎథఫాన్ని వాడొచ్చాను. ఎథఫాన్ కంటెంట్ నుంచి ఎథిలిన్ గ్యాస్ రిలీజ్ అయ్యి పండ్లు మగ్గుతాయి. కాకపోతే దానికి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఫుడ్ సేఫ్టీ గైడ్లైన్స్ ఎట్లున్నాయంటే 50 grams ఎథఫాన్ 10 కిలోల మామిడి పండ్లకు తగలకుండా పెట్టి మగ్గించాలి పెట్టలో. అంటే దాన్ని ఒక వాటర్లో డిప్ చేసిన వెంటనే ఒక పర్ఫొరేటెడ్ బాక్స్లో పెట్టి, చిల్లులు గల బాక్స్లో పెట్టి మధ్యలో నుంచి మ్యాంగోస్ పేల్చాలి. మ్యాంగోస్ పేల్చి ఎయిర్ ప్యాక్ చేసి 24 hours తర్వాత తీసేయాలి. అది ఎప్పుడు పక్వానికి వచ్చిన పండు గురించి నేను చెప్పేది. ఇప్పుడే అది ఏం చేస్తున్నారంటే వీళ్ళు మిస్గైడ్ చేసి దాన్ని ప్రాఫిటెడ్ మేనర్లో పక్వానికి రాకముందుకే రైతుల దగ్గరికి వెళ్ళి కొంటున్నారు, రైతులు కూడా అమ్మేస్తున్నారు. ఆ పండుని హెవీ కెమికల్స్తో మగ్గిస్తున్నారు. అవి డైరెక్ట్ కాంటాక్ట్లో పెడితే ఇల్లీగల్. అది యాక్చువల్లీ FSSAI గైడ్లైన్స్ ప్రకారం 2023లో ఆర్వి కర్ణన్ గారు కమిషనర్ ఉన్నప్పుడు, ఇప్పుడు GHMCలో ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు అట్లా డైరెక్ట్ కాంటాక్ట్లో ఎథఫాన్ కెమికల్స్ చార్జెట్లు కానీ కనబడితే కిందేసి తొక్కేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశారు. కానీ అది ఒక్కసారి 2 సార్లు కొత్తపేటలో జరిగింది, కానీ మళ్ళీ ఎప్పుడు జరగలేదు. అయితే అవి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క లేయర్, అంటే 10 కిలోల మ్యాంగోస్ పెట్టెలో 5 లేయర్లు వస్తాయి. లేయర్కి 3 శాచెట్లు వాడుతున్నారు వాళ్ళు. డైరెక్ట్ కాంటాక్ట్ మ్యాంగోస్ అట్లాంటప్పుడు మొత్తం 5 అంటే 200 పావు కిలో పడుతుంది కదా. అదే ఎక్కువ పడుతుంది, చాలా ఎక్కువ పడుతుంది. ఒక శాచెట్ వచ్చేసి 2.8 grams. మీరు అన్నట్టేమో 50 గ్రాములే పెట్టాలన్నారు. 50 గ్రామ్ కాదు, హాఫ్ గ్రామ్ అంతే. అందులో 2.8 కంటెంట్ ఉంటుంది. అందులో 2.8 grams ఒక శాచెట్ ఉంటుంది. ఆ శాచెట్ కూడా మన దగ్గర తయారైందంటే కాదు, అది చైనాలో తయారై వస్తాయి. చైనాలో తయారైసి వచ్చినాక ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్, గోల్డ్ రిఫైన్ అని, గ్రీన్ రిఫైన్ అని, ఇంకేదో రిఫైనింగ్ అని కంపెనీస్ పెట్టి ఆ ప్యాకెట్లను కొని ఎవరిదాలు వేసి అలా అమ్ముతున్నారు. ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ కూడా కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ అని అంటే కొన్ని మార్కెట్స్ ఉన్నాయి, గుడిమల్ కపూర్, తర్వాత మోహన్జాయ్ మార్కెట్, కొత్తపేట మార్కెట్, ఫ్రూట్ మార్కెట్. ఇప్పుడు రీసెంట్గా
హయత్ నగర్ అవతల రామోజీ ఫిలిం సిటీ దగ్గర గడ్డన్నర పెట్టారు, గడ్డన్నర మార్కెట్ అంటారు. సెర్చ్ ఆపరేషన్ జరిపి బాటసింగారం వెళ్ళామండి. అది యాక్చువల్లీ అదే నేను అది అట్లా ఎవరు వెళ్ళరు. బాటసింగారం మార్కెట్లోకి మేము ఆల్మోస్ట్ ఒక 50 మంది వెళ్ళాం. అంటే మనకు అక్కడ 50 మంది వాళ్ళ మీద దండయాత్ర చేద్దామని కాదు, కానీ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి మందం ఎక్కువ వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఇలా జరుగుతుందని తెలుసు. నాకు మామిడి పండ్లు మగ్గిస్తున్నారు, ఆ విధంగా ప్రొహిబిటెడ్ మేనర్లో గవర్నమెంట్ గైడ్లైన్స్కి అతీతంగా మగ్గిస్తున్నారని తెలిసి అది తెలుసుకోనికి ఏం చేశానంటే మా టీంనే నేను పెట్టి నేనే వెళ్ళాను. నేనే డైరెక్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి ఎదురుగుండానే లోపలికి గేట్ ఉంటుంది, గేట్ లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా 2-3 ట్రేలు తీసేశాను. ట్రేలు తీసి చూస్తే 6 శాచెట్లు ఒక్కొక్క ట్రేలో కనపడ్డది. ఇమీడియట్గా వాళ్ళందరూ వచ్చేసారు. అత్తరు వచ్చినాక ఇట్లా చేయడం తప్పు కదా, మీకు ఎవరు చెప్పలేదా అని చెప్పారు. ఏదో పిల్లలు తెలియకుండా వాళ్ళు ఏదో ట్రేడర్లు పనుల మీద నొక్కుతారు, వాళ్ళు చేయకుండా చేస్తారు, వాళ్ళు యూపీ వాళ్ళు కదా అన్నారు. కాదండి, అన్ని ట్రైలర్లు అట్లనే ఉన్నాయని చెప్పి ఇమీడియట్గా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ చెప్తే ఆయన నిన్ననే వచ్చేసాం సార్, మళ్ళీ అట్లా చేస్తున్నారంటే ఇట్లా తప్పు కదా అని అన్నాను. అప్పుడు మా మీదకి ఒక దగ్గర 500 మంది అటాక్ చేశారు. 500 మంది మా కార్లు అద్దాల వల్ల కొట్టుకు వచ్చారు, అందరూ వచ్చారు. మేమన్నా కింద కూర్చునిపోయాం. మేము కింద కూర్చొని చెప్పాము ఏం చేస్తారో చేయండి తర్వాత చూద్దాం అన్నట్టు. మా వాళ్ళందరూ కూడా వచ్చేసారు, కూర్చున్నాం. ఈలోపు పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. పోలీసు వాళ్ళు ఏమంటారంటే మాకు చెప్పి రావాలి సార్, ఇంటిమేషన్ చేసి రావాలి. ఇంటిమేషన్ చేసి ఒకటి దొరకదా, ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు పారిపోతారు. నన్ను నేను ఒకటే అన్నాను సార్, నేను వచ్చాను, యాక్చువల్లీ నాకు వచ్చే రైట్స్ ఉన్నాయి. మార్కెట్ ఇది పబ్లిక్ మార్కెట్, వినియోగదారుల ఫ్రూట్స్ అక్కడి నుంచి వస్తున్నాయి, నాకు వచ్చి చెక్ చేసే రైట్స్ ఉన్నాయి, యాజ్ అ కన్జ్యూమర్గానే ఉన్నాయి. నేను పర్మిషన్ తీసుకొని నేను ఎందుకు రావాలి సార్? నేను కొంటున్న ఫ్రూట్ మంచిదా కాదా, మంచి ధర అవుతుందా లేదా అని చూసుకునే హక్కు లేదా నాకు? కంపల్సరీగా ఉంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదా నన్ను, చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా కేసు ఫైల్ చేస్తుంటే ఫైల్ చేసుకొని నేను చూస్తాను, ఇది మాత్రం అరికట్టాలి. మరి ఫ్రూట్స్ గైడ్లైన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కర్ణన్ సార్ చెప్పినట్టు తొక్కేయండి, ఇప్పుడే మార్కెట్లోకి పోవద్దన్న. అంటే పోలీసులు ఏదైనా నేరం జరిగితే వస్తారు, కానీ మరి మీరు పోయినందుకు ఎందుకు వచ్చారు అక్కడికి? ఇమీడియట్గా మేము కూడా ఇంటిమేట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది. సరే అని కూర్చున్నాం. అక్కడ మా వాళ్ళని కూడా కొట్టారు, 2 ముగ్గురిని. అందరు జమ అయిపోయారు. తర్వాత వాళ్ళకి తెలిసింది, పోలీసు వాళ్ళే వాళ్ళతో మాట్లాడారు, ఇది కేసు మీకే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ మీద ఏమైనా చేస్తే వాళ్ళ మీద కేసు ఫైల్ చేసినా వీళ్ళు మాత్రం వద్దరు, వైరల్ చేస్తారు, చూసి ఉన్నానంటే వాళ్ళు సరైన. అప్పుడు అక్కడ నుంచి మేము వచ్చేసాం, వాళ్ళు పోయాం. ఇమీడియట్గా కరణ్ గారికి చెప్పి ఆయన పర్మిషన్తో అవుట్లైన్లో చెక్ పోస్టులు అన్నీ కూడా ఆపాం. ఆల్మోస్ట్ మన మహబూబ్నగర్ ఏమంటారు ఆదిలాబాద్ చెక్ పోస్ట్, దేవాపూర్ చెక్ పోస్ట్ దగ్గర ఒక రోజంతా కూర్చున్నాం. ఒక రోజంతా కూర్చుంటే 150 టన్నుల మ్యాంగోస్ దొరికాడు. మళ్ళీ సేమ్, అంటే నేను వెళ్ళిన 3 డేస్కే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే బాటసింగారం నుంచి వస్తున్నాయి. అంటే వాళ్ళు మాడుతున్నారా లేదు. అది పక్వానికి రాకముందుకే మామిడికాయలు తెంపి రవాణా సమయంలో దాన్ని ఎక్కువ మోతాజు కెమికల్స్ వాడి మగ్గిస్తుంటే ఆ మ్యాంగోలన్నీ కూడా 7 రోజుల తర్వాత కెమికల్ పొల్యూటెడ్ అని వచ్చింది టెస్టింగ్లో. ఆ మ్యాంగో తింటే ఎంత డేంజర్. రీసెంట్గా 2022లో ఇదే ఎథఫాన్ కెమికల్ పెట్టి మామని చంపేశాడు అల్లుడు ఆస్తి కోసం. అది FSSAI డిపార్ట్మెంట్లోనే మళ్ళీ తేలింది, అది ఎథఫాన్ కెమికల్ ఇదని. సో అట్లాంటి ఫ్రూట్ మరి ఇప్పుడు పిల్లలు తింటుంటే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందండి? ఇప్పుడు పిల్లలకు సాధారణంగా మీకు తెలిసే ఉంటుంది, మతిమరుపు అనేది రాదు. వాళ్ళ ఏజ్ 19-20 వరకు వాళ్ళ మతిమరుపు అనేది రాదు, వాళ్ళ బ్రెయిన్ మంచి షార్ప్గా పనిచేస్తుంది. ఈ రోజులో మతిమరుపు వస్తుందంటే అది వాళ్ళ తప్పు కాదు, అది మనం పెట్టే ఫుడ్ వాళ్ళకి, మనం పెట్టే ఫుడ్ వల్ల వాళ్ళకి మతిమరుపు వస్తుంది. వాళ్ళకి ఏంది రోజు తినిపించేది, మనం తినిపించే తిండి నాణ్యత లేదు, హైబ్రిడ్ అయిపోయినాయి, కూరగాయలు హైబ్రిడ్ అయిపోయినాయి. అవన్నీ తినడం వల్ల పిల్లలు మర్చిపోతున్నారు. లేకపోతే వాళ్ళకి మతిమరుపండి. సైంటిఫిక్గా అది మతిమరుపు రావద్దు వాళ్ళకి. ఇప్పుడు చదువుకున్నవి మర్చిపోతున్నారు, పెట్టిన వస్తువు ఎక్కడో మర్చిపోతున్నారు. మా ఇంట్లో మా పిల్లల్ని నేను చెక్ చేసుకుంటుంటాను, వాళ్ళకి ఆ ఫుడ్కి ఏదైతే మతిమరుపు రావద్దు ఆ ఫుడ్. హరిబాబు గారు వాళ్ళ కుటుంబానికి కావాల్సినటువంటి కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఎక్కడి నుంచి తెస్తారు మరి? మాక్సిమం నేనే కాదు అందరు కూడా ఒకటే చెప్తానండి, తెలిసిన వ్యక్తుల దగ్గర కొనాలి. అంటే తెలిసిన వ్యక్తి ఏమో పండియాడు కాకపోతే మనకు కొంచెం సేఫ్. అంటే ఇప్పుడు ఎట్లుందంటే బెటర్ దెన్ నథింగ్. అంటే ఇప్పుడు ఏదో ఇక దానికంటే కొంచెంలో గుడ్డిలో ఇది అన్నట్టు అట్లా మనకు తెలిసిన వారి దగ్గర కొంచెం సేఫ్టీ ఉండొచ్చు. నేను మా ఏరియాలో ఫ్రెష్ కూరగాయలు అమ్ముతారు, ఎంత లేట్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటాను. వాళ్ళు ఎప్పుడైనా 12 వరకు కూడా ఫ్రెష్, నిన్నటి ఉండయి, ఇమీడియట్గా పోతాయి, అక్కడనే కొంటాను. లేదా రత్నదీప్లో. అయితే హరిబాబు గారి కుటుంబ నేపథ్యం ఏంటి, మీ నాన్నగారు ఏంటి? ఎందుకంటే ఫాదర్ మా చిన్నప్పుడే చనిపోయారండి. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్, మా మదర్ చిన్నప్పుడే చనిపోయింది. మా ఫాదర్ నేను 5th క్లాస్లో చనిపోయాడు. ఫాదర్ రైల్వే ఎంప్లాయ్, మేము ఒక 5 మెంబర్స్ బ్రదర్స్, 3 సిస్టర్స్. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, ఇట్లా లాయర్లు అనుకుంటారు, రైల్వే ఎంప్లాయీస్ అందరూ. వాళ్ళందరూ అలా అనుకుంటారు. కానీ హరిబాబు గారి
మా మదర్ వచ్చిందేమో, మా మదర్ నేను చిన్నగా ఉన్నప్పుడు అందరు చెప్తుంటారు, మా మదర్ చాలా సోషలిస్టిక్ ఆలోచించేది, ఏరియాలో పెద్ద మనిషి లెక్క ఎవరింట్లో ఏమైనా ఆమె ముందు పడేది, కూర్చొని అందరికీ న్యాయం చెప్పేది, ఆ ఎవరింట్లో ఏమైనా మా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. మీరు అందరికి సేవ చేస్తారు కానీ మీ కుటుంబం గడవాలంటే పైసలు కావాలి కదా. సరిపోతుందండి. మా మిస్సెస్ టీచరు, ఓకే, తను టీచరు అంటే ప్రైవేట్ టీచరే, మంచి ఆమె సిబిఎస్ఈ స్టడీస్కి టీచింగ్ చెప్తుంది, నాకు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తుంటాయి, సరిపోతుంది. నేను ఎక్కువ ఆలోచించాను, నాకు సరిపోయింది చాలా అనుకుంటాను. ఇక మిగతాదంతా ఏదున్నా నాకు ఆర్గనైజేషన్కే నేను ఇచ్చేస్తాను. అంతేనా? లేకుంటే ఈ ఫుడ్ సేఫ్టీ దాన్ని ఆర్గనైజేషన్ పెట్టుకుంటే ఏదైనా హోటల్ కానివ్వండి, ఎవరైతే ప్రమాణాలు అంటే నాణ్యత ప్రమాణాలు పాటించరో వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో ఏమైనా పైసలు వస్తాయని ఆశతోటి పెట్టిరా? ఇంతవరకు కాలేదండి, అట్లా ఇంతవరకు కాలేదు. ఇంతవరకు ఎవరు కూడా మీకు పైసలు నేనే కాదు, నా నుంచి ఆదిలాబాద్లో ఉన్న కమిటీ వరకు కానీ ఏ కమిటీ కూడా ఎవరి దగ్గర చేయి చాపలేదు. అంటే మీరు ఒక్క నిజాయితీ పరులు ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు ఉంటారని గ్యారంటీ ఏంటి? ఉంటే తెలుస్తుంది కదా, మనకి తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను స్ప్రెడ్ చేసాం, అందరి విజిటింగ్ కార్డుల మీద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఎక్కడ ఏ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వరకు వాళ్ళకి విజిటింగ్ కార్డు మీద వెబ్సైట్ ఉంటుంది, ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, కరెస్పాండెన్స్ స్టేట్ ఆఫీస్. అంటే వాళ్ళు అన్ని లక్షలు పెట్టి ఆ యొక్క సంస్థను, అంటే హోటల్ కావచ్చు, వేరే ఇంకేదైనా సంస్థ కావచ్చు, అది పెట్టుకొని నడిపిస్తున్నప్పుడు మీరు వచ్చి ఏదైనా రిమార్క్ పెడితే గిరాకీ అంత కస్టమర్ల నుంచి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి మీకు అంత పైసలు ఇస్తా అంటారు కదా, అప్పుడు ఇస్తా అన్న వాళ్ళు లేరా? ఉంటారు, చాలా మంది ఉంటారు అట్లా మిస్గైడ్ చేసే వాళ్ళు. నిజం చెప్పాలా? ఉంటారండి, నేను చెప్తున్నాను కదా. ఎంత వరకు ఆఫర్ చేశారు మీకు? ఆఫర్ ఇంత అంతా నేను చేయలేదు, బట్ చేశారు, ట్రై చేశారు, కానీ నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు దేవాపూర్ చెప్పొచ్చు ద్వారా మామిడికాయలు పట్టానన్నారు కదా, దానికే నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. మామిడికాయలు 6 లారీలు ఒక రోజంతా టీవీ ఛానల్లో లక్షలలో మరి ఒక్కొక్క లారీలో 25 టన్నుల మ్యాంగో ఆఫర్ చేసింది, లక్షలలోనే చేశారు. అప్పుడు ఈ లారీ వాళ్ళు మన రాయచూరు నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఇట్లా చేశారు జరగండి, ఎవరికి నేను కాంప్రమైజ్ కాలేదు. అందువల్ల ఇక బెదిరించారు. నమ్మొచ్చు కాబట్టి అది టీవీలో వైరల్ అయింది, ఇలా కేసు నడుస్తుంది. అది లేకపోతే వదిలేసేవాళ్ళు కదండి, అక్కడనే ఆ లారీలు వదిలేసేవాళ్ళు కదా. ఎవరైనా ఇచ్చి లారీలు కూడా వదిలేయకుండా అంటే ఎందుకుంటారు? అంటే మిమ్మల్ని చూసే భయపడతారు, సింహం లాగా ఉంది మీ. మమ్మల్ని చూసి భయపడతారో ఏమో తెలియదు, కానీ నేను మాత్రం భయపడాను. రాజస్థాన్ నుంచి ఆ లారీలు వచ్చినోడు రాజస్థాన్ నుంచి వచ్చాడు, అక్కడ అందరి ముందే నన్ను భయపెట్టిస్తున్నాడు, చంపేస్తానని. సరే బాబు ఏమన్నా చేసుకున్నావు, ఈ మాత్రం ఈడ పడేసిపో అన్నాను. భయపడరు అసలే, ఈ ఆదిలాబాద్లో మామిడికాయలు పడేసిపో, నన్ను తర్వాత చంపుదు కానీ అన్నాను. ఎందుకంటే అది దాని అసలు ఏంటి మీ ఎజెండా ఏంటి, మీ మనసులో ఉద్దేశం ఏంటి? ఏది సమాజానికి ఏదో చేయాలని ఏదో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, ఆర్గనైజేషన్ కోసం కట్టుబడి ఉంటున్నారు. అసలు మీ ఫ్యూచర్ గోల్, భవిష్యత్ ఏంటి మీది? ఏం కావాలని? నా గోల్ అంతా ఒకటే అండి, నాకు ప్యాషన్, సోషల్ వర్క్ అనేది ప్యాషన్. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మా బ్లడ్లోనే ఉంది అది, మా ఫ్యామిలీలో. నాకు కూడా అదే ప్యాషన్. నేను ఈ సమాజం నుంచి ఒకటే ఆశిస్తాను, ఒకవేళ పేరు వస్తే మంచి రకంగా రావాలి, కానీ ఇలా చెడు రకంగా పేరు వస్తే నేను కూడా ఒప్పుకోను. అట్లాంటి చాలా కేసులు నేను ఫేస్ చేశాను నాకు, కానీ ఎప్పుడు కూడా నేను ఎక్కడ కూడా లొంగలేదు. ఆటో గ్యాస్, సిఎన్జి గ్యాస్ విషయంలో కూడా ధమ్కీలు వచ్చినాయి. ఎన్జిఓస్, మన ఈ కార్మిక సంఘాల నుంచి ధమ్కీలు వచ్చినాయి. నారాయణగూడ పిఎస్ దగ్గర నన్ను రౌండప్ చేశారు. సిఎన్జి గ్యాస్ గురించి చాలా ఫైట్ చేశాను. అది సిఎన్జి గ్యాస్ ఇప్పుడు తిరుగుతున్నాయి కదా, అది కూడా ప్రమాదకరమే. ఇప్పుడు సిఎన్జి గ్యాస్ అంటే ప్రత్యేకంగా ఈ వెహికల్స్లలో కొట్టేటప్పుడు అది క్వాంటిటీ బయటకు వచ్చేది తక్కువ వస్తుంది, ఎయిర్ ఎక్కువ వస్తుంటుంది, దాంట్లో కూడా మోసాలు జరుగుతుంటాయి కదా, అది మీ దృష్టికి రాలేదు? ఎప్పుడు మోసాలు దాంట్లో కూడా జరుగుతుంది. సిఎన్జి గ్యాస్ లో కొట్టడంలో కరెక్ట్గా ఉంటుందండి, ఏం జరగదు. గ్యాస్ లో గ్యాస్ కరెక్ట్ కంటెంట్ వస్తుంది, అయితే వీళ్ళ మీటర్ ట్యాంపరింగ్ ఉంటుంది, గ్యాస్ కరెక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అదే అంటున్నాను కదా, మెయిన్ ఎలిమెంట్ వదిలేసి దాని వేరే అన్ని ఇట్లా గ్యాస్ తక్కువ వస్తుంది అని పట్టుకుంటారు. కానీ కొట్టించేవానికి కొట్టించుకునే హక్కు ఉందా లేదా అనేది ఎవరు చూస్తలేరు. ఆడ గ్యాస్ సిలిండర్ రూల్స్ 2004 ప్రకారం ఇక్కడ నడుస్తున్నటువంటి వాహనాలు సిఎన్జి ఎవ్రీ 3 yearsకి టెస్టింగ్కి వెళ్ళాలి. మీరు ఇప్పుడు చూస్తే మీకు ఒక్క బండి కూడా వెళ్తలేదు, 30% కూడా హైడ్రో టెస్టింగ్కి వెళ్ళని వెహికల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అది హైడ్రో టెస్టింగ్ అనేది గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అది చాలా ప్రమాదకరమైన స్టేజ్లో ఉంది. దాని మీద మీరు ఫిర్యాదు చేయలేదా మరి? అండ్ కోర్టులో ఫైల్ చేస్తా, 2017లో కోర్టులో ఫైల్ చేస్తా, మొన్ననే నాకు ఆర్డర్స్ వచ్చాయి. అంటే దాని మీద రెవల్యూషన్ తేవడం కోసం మీరు ఏం చేస్తారు కార్యక్రమాలు మరి? ఆల్మోస్ట్ అన్ని పెట్రోల్ బంక్ల మీద కేసులు ఫైల్ చేయించానండి. సిటీలో ఉన్న మీరు కేసులు ఫైల్ చేస్తున్నారండి, కేసులు ఫైల్ చేస్తే కోర్టులో చూసుకుంటారు. దానివల్ల మనకు వస్తుందని చెప్పి తెలియదు కదా, అంటే దానివల్ల మనకు న్యాయం జరుగుతుందనే తెలియదు కదా.
మీరు దాన్ని కొంచెం యాక్టివ్ చేయడం కోసం మీరు చేసే కార్యక్రమం అదే అంట. నేను ఇప్పుడు మొన్న కేసు ఫైల్ చేశాను, మొన్న జడ్జిమెంట్ వచ్చింది, రీసెంట్గా వచ్చింది, 10 days ముందే జడ్జిమెంట్ వచ్చింది. ఆర్డర్ కాపీని ఆర్టీఓ డిపార్ట్మెంట్లో కమిషనర్కి వీళ్ళందరికీ ఇచ్చాను నేను. ఇది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి అది చట్టంలో ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మన దగ్గర మన తెలంగాణలో గ్యాస్ సిలిండర్ రూల్ అనేది అమర్చిన సిలిండర్ యొక్క వ్యాలిడిటీని కూడా చెక్ చేయాలనే రూల్ మోటార్ వెహికల్ యాక్ట్లో లేదు, అడాప్ట్ చేసుకోవాలి మన గవర్నమెంట్. దానివల్ల గవర్నమెంట్ ఈ ట్రాఫిక్ వల్ల చెక్ చేయరు, అన్నీ చెక్ చేస్తారు ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు, కానీ సిలిండర్ టెస్ట్ చేయరు, ఎందుకంటే చట్టంలోకి ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మొన్ననే ఇచ్చినాను. ఒకవేళ అలా ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాను నేను. అంటే వాహనాలకు వచ్చేసరికి దాదాపుగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు పర్మిషన్ ఉంటుందా? టెస్టింగ్ అంటే సర్టిఫికేట్ గురించి అంటారా, వాహనం గురించి అంటున్నారు, దాని కమర్షియల్ సిలిండరా? దాని కంప్లీట్గా వాహనం గురించి. వాహనానికి అంతే కదా, 25-30 years ఉంటుంది దానికి మొత్తం టోటల్గా దాని వ్యాలిడిటీ. అంటే ఎవ్రీ ఇయర్ ఫిట్నెస్ దాని మీద ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి మనం సర్వీస్ తీసుకుంటున్న వెహికల్ కదండి. ఓకే, ఇప్పుడు ఇది గ్యాస్ కూడా మనం సర్వీస్ తీసుకునేదే నాణ్యత గురించి. మనం చెల్లించిన డబ్బులకు నాణ్యతమైన సర్వీస్ దొరకాలి. ఇప్పుడు అది ఫిట్నెస్ అయిపోయిన వెహికల్లో నువ్వు సర్వీస్ ఇస్తుంటే అది రైట్. హరిబాబు గారు, మీరు చేసేది ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ఆపరేషన్ చేస్తున్నారా? ఏదైనా మీ దృష్టికి వచ్చిన కంప్లైంట్ అలానా దాంట్లో నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు, దాని మీద మనము పరిశీలించడానికి వెళ్ళాలి మన మీ కమిటీ సభ్యులతోటి అని ఏమైనా ఉందా? 100% అండి. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు ఆపరేషన్కి? తప్పకుండా మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఎందుకంటే మీరు కదా, మీరు కవరేజ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మీ సబ్స్క్రైబర్స్ అందరూ కనీసం అవేర్ అవుతారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే నేను ఫ్రూట్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన అండి. ఫ్రూట్స్ అనేది చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాయి, ప్రతి ఫ్రూట్ పొల్యూటెడే. మ్యాంగో మీరు అట్టిపండు ఉన్నారు, మంచి అట్టిపండు ఇవాళ పొద్దున ఉంటే రాత్రి వారం మురిగిపోతున్నాయి అవి. అట్టిపండు వారం ఉంటుంది, కానీ అట్లా అవుతుంది. అది ఎథిలిన్ గ్యాస్లో డైరెక్ట్గా డిప్ చేసి తీసిన పండు అది. ఎప్పుడు మరి ఆపరేషన్కి సిద్ధం? మీరు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ ఉన్నానండి. అంటే కంప్లైంట్ ఎక్కడ ఉంది మీరు చెప్పాలి కదా. కంప్లైంట్ ఉన్నాయి, 2-3 బట్టీలు ఉన్నాయి, బోయిగూడలో ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఎథిలిన్ వాడుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. మనం వెళ్దామా డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళాలో చెప్పండి, మీరు రెడీ ఉంటే నేను కంప్లైంట్ రెడీ, ఆపరేషన్కి సిద్ధం. ఎప్పుడో ప్లాన్ చేయండి, డేట్ చెప్పండి, మేము రెడీ. తప్పకుండా మేము ఇంటిమేట్ చేస్తాం. మరో స్పెషల్ గెస్ట్తో మీ ముందు ఉంటాను, చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్. నమస్తే.